ఈ మధ్యకాలం లోపల మ్యారేజ్ అయిపోయింది 2 ఇయర్స్ అయినా పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి చాలామంది మన దగ్గరికి వచ్చే వాళ్ళని చూస్తున్నాము. నేను మీ డాక్టర్ లోకేశ్వర్, డాక్టర్ కేర్ హోమియోపతి. సో ఈ మధ్యకాలం లోపల ఎక్కువ మంది జంటల లోపల సంతానం గురించి బాధపడే వాళ్ళని ఎక్కువ మందిని చూస్తున్నాం అన్నమాట. అంటే మ్యారేజ్ అయిపోయింది, 6 మంత్స్ అయిపోయింది, 2 ఇయర్స్ అయిపోయింది, అయినా కానీ ఇంకా మాకు పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి చాలామంది బాధపడే వాళ్ళని చాలా రకరకాల హాస్పిటల్ తిరిగి చాలామంది వచ్చేవాళ్ళు మనం చూస్తున్నాం. సో సంతానలేమి అనగానే ఇన్ఫర్టిలిటీ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ఆడవాళ్ళ లోపల మాత్రమే ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల పిల్లలు పుట్టట్లేదని చెప్పేసి చాలామంది భావిస్తుంటారు. సో సంతానలేమి సమస్య లోపల ఆడవాళ్ళ లోపల 50% కాజెస్ ఉంటే మేల్స్ లోపల కూడా 50% కాజెస్ ఉంటాయి అన్నమాట. అంటే మగవాళ్ళ లోపల ఉండేటువంటి కారణాల వల్ల కూడా సంతానలేమి సమస్యకు దారి తీయడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఈరోజు ఏంటంటే మగవాళ్ళ లోపల ఏ విషయాల వల్ల సంతానం కలగట్లేదు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో మెయిన్గా చూసినట్టయితే మేల్ ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు అని అంటామనంటే పురుషుల్లో ఉన్నటువంటి శుక్రకణాల సంఖ్య అనేది తక్కువగా ఉన్న సందర్భాన్ని మెయిన్గా పురుషుల ప్రకారంగా చూసుకుంటే ఎక్కువగా ఫస్ట్ థింగ్ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే శుక్రకణాల సంఖ్య ఎంత ఉంది అని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. శుక్రకణాల సంఖ్య కరెక్ట్గా ఉంది అని అంటే మేల్ పరంగా ప్రాబ్లం అనేది 50% లేనట్టే. ఎందుకు 50% అని అంటున్నానంటే ఇంకా మిగతా 50% కారణాలు ఏంటంటే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్స్ అని అంటే మనకు శృంగారం లోపల త్వరగా వీర్యం పడిపోయిన సందర్భాల లోపల కూడా పిల్లలు పుట్టడానికి కూడా కొంచెం డిలే అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో శుక్రకణాల సంఖ్య విషయానికి చూసినట్లయితే దీన్ని మనం ఏంటంటే స్పర్మ్ కౌంట్ రిలేటెడ్ ఇష్యూస్ అని చెప్పి చెప్తుంటాం. దాని లోపల స్పర్మ్ కౌంట్ రిలేటెడ్గా చూస్తున్నట్లయితే అలిగోస్పర్మియా అనే సమస్య ఎక్కువ మంది లోపల ఎక్కువ చూస్తున్నాం. సో ఈ మధ్యకాలం లోపల ఏంటంటే వయస్సు 30 దాటితే కానీ 35 సంవత్సరాలు దాటితే కానీ పెళ్ళిళ్ళు అనేది చేసుకోవట్లేదు. సో ఈ కారణం కూడా ఇది కూడా అంటే వయస్సు కూడా ఒక ప్రధాన కారణంగా మనము శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడానికి కూడా ఒక కారణంగా చెప్తుంటాం అనమాట. సో వయస్సు రీత్యా 35-40 దాటిందంటే స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దీని కారణం ఏంటి అని అంటే మనం తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్లు అనమాట. అంటే ఎక్కువ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నా కానీ ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా కానీ మన స్పర్మ్ కంటెంట్ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నైట్ షిఫ్ట్లో ఎక్కువ కంటిన్యూగా రెగ్యులర్గా నైట్ షిఫ్ట్ చేయడం వల్ల కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎక్కువ మంది ఏం చేస్తుంటారంటే ల్యాప్టాప్ యూజ్ చేసేవాళ్ళు వాళ్ళు తొడల మీద పెట్టుకొని ఎక్కువ మంది ఇంట్లో కూర్చున్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు మీద పెట్టుకొని వర్క్ చేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే అధిక రేడియేషన్ కావచ్చు లేదా ల్యాప్టాప్ నుండి వచ్చేటువంటి వేడి వల్ల కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో శుక్రకణాలు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి, ఎప్పుడు ఎలా పెరుగుతాయనంటే చల్లటి వాతావరణం లోపల శుక్రకణాల సంఖ్య అనేది ఎక్కువగా పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం మన మీద పెట్టుకొని ల్యాప్టాప్ కానీ ఇంకేదైనా వేడికి దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశాల్లో కూర్చొని వర్క్ చేయడం వల్ల కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. అసలు శుక్రకణాల సంఖ్య ఎంత ఉంటే నార్మల్ అని అనుకున్నట్లయితే 60 to 120 మిలియన్స్ ఉన్నట్లయితే మనం నార్మల్గా పరిగణిస్తాము. సో ఈ శుక్రకణాల సంఖ్య 60 మిలియన్స్ కంటే తక్కువగా ఉన్నట్లయితే అంటే కౌంట్ తక్కువగా ఉందని చెప్పి చెప్తుంటాం. దాన్ని మనం అలిగోస్పోమియా అని చెప్పి చెప్తుంటాం. అలిగోస్పోమియాలో కూడా మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ ఆలిగోస్పోమియా అని చెప్పేసి 3 రకాలుగా చూస్తుంటాం అనమాట. సో మైల్డ్ ఆలిగోస్పోమియా ఉన్నా, మోడరేట్ ఆలిగోస్పోమియా ఉన్నా, సివియర్ ఆలిగోస్పోమియా ఉన్నా వీటిని న్యాచురల్ వేలో మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సివియర్ ఆలిగోస్పోమియా అని ఎప్పుడు అంటామంటే స్పర్మ్ కౌంట్ అనేది 5 మిలియన్స్ కంటే తక్కువగా ఉన్న సందర్భాన్ని సివియర్ ఆలిగోస్పోమియా అని చెప్పి చెప్తుంటాం. చాలామంది ఏంటంటే సివియర్ ఆలిగోస్పోమియా ఉండగానే మనం ఏం చేస్తుంటారంటే భయపడి ఇంకా దీన్ని న్యాచురల్ వేలో మనకు ప్రెగ్నెన్సీ రాదు, 2 ఇయర్స్ అయిపోయింది, ఆల్రెడీ 3 ఇయర్స్ అయిపోయింది, 5 ఇయర్స్ అయిపోయింది, ఇంకా పిల్లలు లేరు, ఇంకా కారు అని చెప్పేసి ఆల్టర్నేట్ మెథడ్ కోసం వెతుకుతుంటారు. ఐయుఏ కానీ ఐవీఎఫ్ కానీ వెళ్దామని చెప్పేసి అనుకుంటుంటారు. బట్ సివియర్ ఆలిగోస్పోమియా ఉన్నా కానీ అలిగోస్పోమియా సమస్య మైల్డ్గా ఉన్నా, మోడరేట్గా ఉన్నా, సివియర్గా ఉన్నా ఐయుఐ ఐవీఎఫ్ ఒకటే సొల్యూషన్ కాదు. న్యాచురల్ వేలో స్పర్మ్ కౌంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హోమియోపతి లోపల డాక్టర్ కేర్ హోమియోపతి లోపల మనం స్పర్మ్ కౌంట్ని ఇంప్రూవ్ చేయడానికి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు మనం ఫుడ్ లోపల కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఏ సమస్య అయినా కానీ మెడిసిన్స్ ద్వారా 50% తగ్గితే మనలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎక్కువగా నైట్ షిఫ్ట్ చేయడం కానీ ఇలాంటి ఉంటే కొంచెం తగ్గించుకోవాలి. వేడి ప్రదేశాల్లో ఎక్కువ వర్క్ చేసేది ఉంటే దాన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇవే కాకుండా ఎక్కువగా మన శరీరం లోపల అంటే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ గురించి మాట్లాడుకుంటే ఎక్కువగా త్వరగా వీర్యం పడిపోవడానికి ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనుకుంటాం. దీని గల కారణాలు ఏంటి అని మనం చూసినట్లయితే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్స్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ఉన్నా, అలిగోస్పోమియా ఉన్నా దానికి మనం హోమియోపతి మెడిసిన్స్ గురించి
హోమియోపతి వైద్య విధానం ద్వారా వాటిని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని రకాల ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, లైక్ దానిమ్మ కావచ్చు, క్యారెట్ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, బనానా కావచ్చు, ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల, అండ్ బాడీ అంటే రెగ్యులర్గా డిహైడ్రేట్ అవుతుంటే వాటర్ ఇంటేక్ అనేది పెంచుకోవడం వల్ల, వాటి వల్ల కూడా ఈ స్పర్మ్ కౌంట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్పర్మ్ కౌంట్ ఒకటే కాదు, క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ అనమాట. అంటే మగవారి సంతానలేమి సమస్యల లోపల స్పర్మ్ కౌంట్ ఎంత ఇంపార్టెంటో క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే దీని లోపల స్పర్మ్ లోపల కూడా ఏంటంటే హెడ్, టెయిల్, నెక్ ఈ విధంగా ఉంటాయి అనమాట. సో హెడ్ డిఫెక్టెడ్ స్పర్మ్ ఉన్నా కానీ, నెక్ డిఫెక్టెడ్ స్పర్మ్ ఉన్నా కానీ, టెయిల్ డిఫెక్టెడ్ స్పర్మ్ ఉన్నా కానీ, ఆ కదలిక అంటే వీర్యస్ఖలనం జరిగిన తర్వాత అండాశయం నుండి విడుదలైనటువంటి అండాన్ని అతుక్కోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో అండం అండ్ వీర్యకణం, ఈ శుక్రకణం, ఈ రెండు కలిసినప్పుడే ఫలదీకరణ జరిగి సంతానం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నెక్ డిఫెక్ట్ ఉన్నా కానీ, టెయిల్ డిఫెక్ట్ ఉన్నా కానీ, అండ్ హెడ్ డిఫెక్ట్ ఉన్నా కానీ కదలిక లేకపోవడం వల్ల కూడా అండాన్ని అతుక్కునే స్వభావం అనేది స్పర్మ్ కోల్పోతుందన్నమాట. సో క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే హెడ్ డిఫెక్టెడ్ స్పర్మ్స్ అనేది, టెయిల్ డిఫెక్టెడ్ స్పర్మ్స్ అని చెప్పేసి ఈ విధంగా చూస్తుంటాం. సో ఈ డిఫెక్టెడ్ స్పర్మ్స్ ఏ విధంగా ఉన్నాయి, మార్ఫలాజికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. దాని లోపల టెరిటోస్పోమియా, అస్థినోస్పోమియా అని చెప్పేసి చెప్తుంటాం. సో టెరిటోస్పోమియా ఉన్న, అస్థినోస్పోమియా ఉన్నా కానీ మనం వాటి రిలేటెడ్గా అంటే ఈ మార్ఫలాజికల్ డిఫెక్ట్ని మనం గమనించి వాటికి రిలేటెడ్గా మెడిసిన్స్ కూడా మనం అందించడం వల్ల మేల్ ఇన్ఫర్టిలిటీని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. సో స్పర్మ్ క్వాలిటీ ఇంపార్టెంటే, క్వాంటిటీ కూడా ఇంపార్టెంటే. ఈ రెండు ప్రాపర్గా ఉన్నప్పటికీ కూడా సంతానలేమికి దారితీయడానికి ఇంకొన్ని సందర్భాలు కూడా ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఇవి మనం కన్సిడర్ చేసి వీటి రిలేటెడ్గా మెడిసిన్స్ అందించినట్లయితే మేల్ ఇన్ఫర్టిలిటీ అధిగమించడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ మీరు కూడా సంతానలేమితో బాధపడుతున్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కాల్ చేసి మీ దగ్గర ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. అది కౌంట్ లోపల ప్రాబ్లం ఉందా, లేదా మార్ఫలాజికల్గా ఈ స్పర్మ్ యొక్క హెడ్ డిఫెక్ట్ కానీ, టెయిల్ డిఫెక్ట్ కానీ, నెక్ డిఫెక్ట్ కానీ, ఈ డిఫెక్ట్ వల్ల సంతానం అనేది కలగట్లేదా, దేనివల్ల ఇబ్బంది కలుగుతుంది అనేది పూర్తిగా విశ్లేషించి మీకు మెడిసిన్స్ అని అందిస్తారు. ఖచ్చితంగా మగవాళ్ళలో ఉన్నటువంటి సంతానలేమి సమస్యకి డాక్టర్ కేర్ హోమియోపతిలో ఖచ్చితమైన ట్రీట్మెంట్ అందుబాటులో ఉందండి.